హాయ్ గైస్, నేను ఇవాళ మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని డైలీ ఆన్ అండ్ యావరేజ్గా 10,000 ఎలా సంపాదించాలో నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తానండి. ఫస్ట్లీ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి, చాట్ జీపీటీ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చే ఫస్ట్ చాట్ జీపీటీ డాట్ ఓపెన్ ఏఐ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా చాట్ జీపీటీ ఒక విండో ఓపెన్ అవుతుందండి, చాట్ జీపీటీ 3.5. నెక్స్ట్ వచ్చేసేసి మీ వర్క్ మొత్తం అప్ వర్క్లో ఉంటుందండి. సో గూగుల్లోకి వెళ్ళండి, అప్ వర్క్ అని టైప్ చేయండి, www.upwork.com అండి. సో ఈ అప్ వర్క్ హైపర్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే హౌ వర్క్ షుడ్ వర్క్ అని చెప్పి గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్ లుకింగ్ ఫర్ ఎ వర్క్, ఇది బాక్స్ని చెక్ బాక్స్ చేసుకోండి. అప్లై ఫర్ ఫ్రీలాన్సర్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ గూగుల్తోని మీ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్తోని సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుందండి, ఫ్రీలాన్సింగ్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు మీ జాబ్ని సెర్చ్ చేసుకోవాలండి, ఏ జాబ్ కావాలి అని. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే జాబ్ ఏంటంటే బ్లాగ్ రైటింగ్ అండి. సో బ్లాగ్ రైటింగ్ క్లిక్ చేయండి. బ్లాగ్ రైటింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో జాబ్ టైప్ ఫిక్స్డా హవర్లీయా ఎలా అంటే అలా వస్తుందండి. ఇక్కడ మీరు గమనిస్తే కంటెంట్ రైటింగ్, బ్లాగ్ రైటింగ్ చూడండి. బ్లాగ్ రైటింగ్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే స్కిల్డ్ కంటెంట్ రైటర్ కావాలి. వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారండి, మెయిన్లీ ఆ టాపిక్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు, సోషల్ మీడియాలో కానీ, కాపీస్లో కానీ, వాళ్ళ బుక్స్లో కానీ వాళ్ళు కంటెంట్ రాసుకుంటారండి. సో ఇలా కంటెంట్ రైటింగ్ మనం క్రియేట్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకో, వీ నీడ్ 3 ఇంటూ 2000 వర్డ్స్ ఆర్టికల్, అంటే 2000 వర్డ్స్ గల 3 ఆర్టికల్స్ వీళ్ళకి కావాలండి 24 అవర్స్లో. సో వీళ్ళు ఇలా జాబ్ పోస్ట్ చేశారండి, 24 అవర్స్లో వీళ్ళకి ఆర్టికల్. వీళ్ళు ఎంత పే చేస్తున్నారండి, $250 పర్ ఆర్టికల్, అంటే 3 ఆర్టికల్స్. అరౌండ్ వీళ్ళ బడ్జెట్ వచ్చేసి $750 అండి. సో ఇప్పుడు మీరు గమనిస్తే వీళ్ళు హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఆర్టికల్స్ చేయమంటారు అండి, ఒకటి కాదు 3 చేయమంటున్నారు. అది కూడా వీళ్ళు ఎంత క్లియర్గా మెన్షన్ చేశారండి, యూ నీడ్ టు నో హౌ టు యూస్ చాట్ జీపీటీ అండ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ టు రైట్. అంటే వాళ్ళే చెప్తున్నారండి, చాట్ జీపీటీ యూజ్ చేసి మీరు కంటెంట్ క్రియేట్ చేయండి అని చెప్పి. సో మనము ఇప్పుడు ఏం చేద్దాం, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం తీసుకుందామండి. చాట్ జీపీటీకి వెళ్ళండి, ఇక్కడ మనకు హెల్త్ అండ్ ఫిట్నెస్ అని కొట్టండి. హెల్త్ అండ్ ఫిట్నెస్ వాళ్ళు ఎన్ని వర్డ్స్ అడిగారండి, 2000 వర్డ్స్ అడిగారు. సో 2000 వర్డ్స్ అని కొట్టండి. 2000 వర్డ్స్ అంటే చూడండి, అదే మనకు ఎంత నీట్గా ఇంట్రొడక్షన్, డిఫైనింగ్, హెల్త్, న్యూట్రిషన్ ఇవన్నీ ఇచ్చారండి, చూసారా. సో ఇలా మనకు ఎక్సర్సైజ్, హెల్దీ మొత్తం కంక్లూజన్తో పాటు అంతా నీట్గా అదే సెక్షన్ వైజ్గా రెడీ చేసి ఇచ్చిందండి, చూసారా. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి కాపీ చేసుకోవడమే అండి. సో ఇది మనం కాపీ చేసుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది క్విల్ బాట్ అండి. గూగుల్లోకి వెళ్ళి క్విల్ బాట్ అని క్లిక్ చేయండి. ఇది పారాఫ్రేజింగ్ టూల్ అండి. ఇప్పుడు మనకు ఎలా అంటే మనం ఇచ్చిన అక్షరాలు ఏమైనా లైక్ ఇచ్చిన కంటెంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ గ్రామర్ ఎర్రర్స్ ఉంటే మనకు తెలియదు కదా. సో ఇది యూజ్ చేయడం వల్ల కాపీరైట్స్ ఇష్యూస్ కూడా తొలగిపోతాయండి. సో ఇప్పుడు మేము ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను అనమాట. పారాఫ్రేజింగ్ టూల్ ఓపెన్ చేసామండి, ఈ హైపర్ లింక్ క్లిక్ చేస్తే పారాఫ్రేజింగ్ టూల్ వస్తుంది. ఇక్కడ మనకు అక్కడ వచ్చిన కంటెంట్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసామండి, అక్కడ నుంచి వచ్చిన టాపిక్ మొత్తం పేస్ట్ చేసాము. సో ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేస్తే మనకు ఆ వెబ్సైట్ వాళ్ళే అంటారు కాపీరైట్ ఇష్యూస్ రాగలే అని. సో ఇక్కడ మనం జస్ట్ క్విల్ బ్యాట్లోకి వచ్చి పారాఫ్రేజ్ అని కొడితే అది మనకు పారాఫ్రేజ్ జనరేట్ చేసి ఇస్తుందండి. చూడండి ఇక్కడ మనకు హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇంటిగ్రల్ కాంపోనెంట్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ అంటే ఇది ఇప్పుడు మనకు ఎలా క్రియేట్ చేసి ఇచ్చింది అంటే అక్కడ ఉన్న వర్డ్స్ని కొంచెం ఇది ఓన్గా రీఫార్ములేట్ చేసుకుందండి. సో దట్ మన టాస్క్ అచీవ్ చేయడానికి ఇది ఇలా యూజ్ చేసుకో. అండర్స్టాండింగ్ హెల్త్ అండ్ ఫిట్నెస్, దీనికి బదులుగా ఇది రికగ్నైజింగ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అని. డిఫైనింగ్ హెల్త్, డెఫినేషన్ ఆఫ్ హెల్త్. హియర్ హెల్త్ ఈజ్ నాట్ మేర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ ఇల్నెస్. ఇక్కడ వీడు ఓన్గా వర్డ్స్ క్రియేట్ చేసిందండి. సో దీన్ని కాపీ చేసుకొని వానికి మనం సబ్మిట్ చేయాలండి, అంటే అప్వర్క్ వాళ్ళకు మనం సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ వాడు అప్వర్క్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయండి. సో ఆ డీటెయిల్స్కి మనము సబ్మిట్ చేసేస్తే వాళ్ళకి మన ఆర్టికల్ సెలెక్ట్ అయితే చాలండి, $250 ఇస్తారండి. అది పర్ ఆర్టికల్ ఇంటూ 3, $250 అంటే పర్ కాస్ట్ లైక్ 82
పెట్టుకున్న అప్రాక్సిమేట్గా మీకు 20,000 వస్తాయండి ఒక్క కంటెంట్కి. అది సింపుల్గా చాట్ జీపీటీ యూజ్ చేసి. ఇలా మన అప్వర్క్ సైట్లో బ్లాగ్ రైటింగ్ మీద 3,473 జాబ్స్ ఉన్నాయండి. సో ఇలా మీరు ఈజీగా డెడ్ ఈజీగా మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని బ్లాగ్స్ రాశారు అనుకో, ప్రాక్టీస్ చేశారు అనుకో, పక్కా మీ కంటెంట్ సెలెక్ట్ అవుతుందండి. మీకు ఈజీగా ఇంట్లో కూర్చొని పర్ డే ఈజీగా 3 to 4 బ్లాగ్స్ ఈజీగా రాయొచ్చండి. సో మీకు పైనున్న చాట్ జీపీటీ లింక్, అప్వర్క్ లింక్, క్యూల్బాట్ లింక్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి మనీ అర్నింగ్ టెక్నిక్స్ కోసం, ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. క్లిక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం న్యూ వీడియోతో. బాయ్ బాయ్.